Hi guys, this is Vishnu. ఈరోజు మనం కంప్లీట్గా మాన్యువల్ మోడ్ గురించి మాట్లాడుకుందాం. మాన్యువల్ మోడ్లో ఏవేవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని బట్టి ఎట్లా సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మెయిన్గా మనం ఆటో మోడ్లో అయితే మొత్తం దాంట్లో ఉన్న సెట్టింగ్స్ అన్నీ కంప్లీట్గా కెమెరాని అడ్జస్ట్మెంట్ చేస్తుంది. సెమీ మాన్యువల్ మోడ్స్లో అయితే ఒక 50% కెమెరా అడ్జస్ట్ చేస్తుంది, ఇంకో 50% మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మాన్యువల్ మోడ్ గురించి కంప్లీట్గా తెలుసుకుంటే మనం సెమీ మాన్యువల్ మోడ్స్ గిటా ఆపరేట్ చేయొచ్చు, మాన్యువల్ మోడ్స్ ఆపరేట్ చేయొచ్చు. ఈ మాన్యువల్ మోడ్లో ఏమేమి మోడ్స్ ఉంటాయి, ఎట్లాంటి టైప్స్ చేంజ్ చేస్తే ఎట్లా పిక్చర్ క్వాలిటీ వస్తుంది అనేది కంప్లీట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ మనకి మాన్యువల్ మోడ్లో కానీ కెమెరా ఆన్ చేసినప్పుడు మాన్యువల్ మోడ్లో సెట్ చేసుకోవాల్సినవి 5 టాపిక్స్ ఉంటాయి మెయిన్గా. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రేమ్ రేట్, సెకండ్ది వైట్ బ్యాలెన్స్, థర్డ్ వన్ వచ్చేసరికి అపార్చర్, ఫోర్త్ది షట్టర్ స్పీడ్, ఫిఫ్త్ది ఐఎస్ఓ. ఈ ఫైవ్ టాపిక్స్ అనేవి కంప్లీట్గా అండర్స్టాండింగ్ చేసుకుంటే మనకు మాన్యువల్ మోడ్లో ఖచ్చితంగా కంప్లీట్గా మనకు నచ్చిన విధంగా ఫోటోని తీసుకోవచ్చు. ఫస్ట్ మనం ఫ్రేమ్ రేట్ దగ్గరికి వస్తే మనకి ఫ్రేమ్ రేట్ అనేది ఎన్ని సెకండ్స్కి, ఒక్కొక్క సెకండ్కి ఎన్ని ఫొటోస్ పడాలి అనేది ఫ్రేమ్ రేట్ అనమాట. ఇప్పుడు మనకి ఆ ఫ్రేమ్ రేట్ని బట్టి ఫొటోస్ అన్నిటిని అటాచ్ చేస్తే ఒక వీడియో అనేది ఫామ్ అవుతుంది. మనకి ఒక్క సెకండ్లో ఎన్ని ఫొటోస్ అనేటివి ప్లే అవ్వాలి అనేది ఫ్రేమ్ రేట్. ఇప్పుడు ఫ్రేమ్ రేట్ పర్ సపోజ్ మనకి 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అని పెట్టుకుంటే 30 ఫొటోస్ ఒక్క ఫ్రేమ్లో పడతాయి. అంటే ఒక్క సెకండ్కి 30 ఫొటోస్ పడతాయి. దాన్ని ఫ్రేమ్ రేట్ అని మనం డిసైడ్ చేస్తాము. దీంట్లో మనకి మెయిన్గా మూవీస్లో వాడే స్టాండర్డ్స్ అయితే 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్. అంటే మూవీస్లో ఆ సినిమాటిక్ లుక్ రావాలంటే ఆ ఫ్రేమ్ రేట్ అనేది పెట్టుకుంటారు. మనం ఫ్రేమ్ రేట్ని బట్టి షట్టర్ స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రేమ్ రేట్ని బట్టి వీడియోని ప్రీమియర్ ప్రోలో ఎడిట్ చేయడానికి ఈ ఫ్రేమ్ రేట్ని కూడా డిసైడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఏ ఫ్రేమ్ రేట్ అయితే పెడతామో దీన్ని బట్టి మనం ప్రీమియర్ ప్రోలో కూడా అదే ఫ్రేమ్ రేట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో సినిమాటిక్ లుక్ రావాలంటే 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ పెట్టుకోవాలి. అంటే మనకి 25 ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు. దీంట్లో ఈ మన ఇండియన్ కెమెరాలలో 24 ఫ్రేమ్స్ ఉంటుంది కాబట్టి 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్ పెట్టుకోవచ్చు. 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్ పెట్టుకున్న తర్వాత మనకి స్లో మోషన్ వీడియో తీయాలనుకుంటున్నాం ఇలా 50 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఆర్ 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ పెట్టుకుంటే మనం దాన్ని స్లో మోషన్ చేయాలంటే మనకి ఇప్పుడు 60 ఫ్రేమ్స్ ఉన్న దాన్ని ఒక 50% స్లో మోషన్ చేస్తే మనకి మళ్ళీ అది 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్కి వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం స్లో మోషన్ వీడియో తీయాలనుకుంటే మాత్రం 50 ఫ్రేమ్స్ పెట్టుకోవాలి. నార్మల్గా ఇండోర్ షూట్స్ కానీ మనం నార్మల్ వీడియో తీసుకోవాలనుకుంటే మనం 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్ పెట్టుకోవచ్చు. కెనాన్ M50కి అయితే మనకి ఫుల్ హెచ్డీ 25 ఫ్రేమ్స్ 4Kలో కూడా తీసుకోవచ్చు. ఫుల్ హెచ్డీలో మనకి స్లో మోషన్లో కూడా రావాలంటే మాత్రం ఫుల్ హెచ్డీలో తీయడం మాత్రం బెటర్. సో ఫుల్ హెచ్డీ 60 ఫ్రేమ్స్ పర్ అవర్ 50 ఫ్రేమ్స్ పర్ సెకండ్ పెట్టుకుంటే మనం స్లో మోషన్ తీసుకోవచ్చు, నార్మల్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి వైట్ బ్యాలెన్స్. వైట్ బ్యాలెన్స్ అనేది మెయిన్గా మనకి కెమెరా స్క్రీన్లో మనకు కనిపించిన దాంట్లో వైట్ అనేది వైట్ లాగా ఎవ్రీ టైం ఉండదు. ఇండోర్లో ఒకలా ఉంటుంది, అవుట్డోర్లో ఒకలా ఉంటుంది. ఆ కెమెరా వైట్ని ఏ వైట్గా తీసుకోవాలి అనేది మనకు వైట్ బ్యాలెన్స్. ఒక్కొక్కసారి మనం చూసుకున్నట్టయితే ఫేస్ మొత్తం రెడ్డిష్గా అయిపోతుంది, ఒక్కొక్కసారి బ్లూయిష్ అయిపోతుంది. వీటిని అడ్జస్ట్ చేసేది వైట్ బ్యాలెన్స్ మనకి మెయిన్గా. వైట్స్ అనేటివి ఎగ్జాక్ట్ వైట్స్ చూపిస్తే కెమెరాకి మిగతా కలర్స్ అనేటివి సెట్ అవుతాయి. అంటే వైట్ బ్యాలెన్స్ అంటారు. మనకి వైట్ బ్యాలెన్స్ సెట్టింగ్స్లో మనం ఒక షీట్ అనేది దొరుకుతుంది అమెజాన్లో. ఆ షీట్ పర్చేస్ చేసుకొని మనం వైట్ బ్యాలెన్స్ సెట్టింగ్లోకి వెళ్ళి కెమెరాకి వెళ్ళి ఆ షీట్ని దాని ముందు పెట్టి ఒక ఫోటో తీసుకుంటే ఆ వైట్ అనేది మనకి కంప్లీట్గా కెమెరా అడ్జస్ట్ చేసుకొని వైట్ కలర్ ఇది అని అడ్జస్ట్ చేసుకొని మిగతా కలర్స్ అనేది కెమెరా అడ్జస్ట్ చేసుకుంటుంది. దీన్ని బట్టి టోటల్ కలర్లోనే చేంజ్ అయిపోతుంది వీడియోది కానీ ఫోటోది. దీంట్లో వైట్ బ్యాలెన్స్ సెట్ చేసుకోవచ్చు. లేదు ఇట్లా అవసరం లేదు, నేను ఏది పర్చేస్ చేయకుండా చేయాలనుకుంటే ఒకవేళ మనం దీన్ని కెల్విన్స్లో కొలుస్తాం. వైట్ బ్యాలెన్స్ని ఏ లైట్నైనా కెల్విన్స్లో కొలుస్తాం. దీన్ని బట్టి ఈ కెల్విన్ మీటర్ ఉంది కదా, ఈ కెల్విన్ స్కేల్లో మనకి డే టైంలో షూట్ చేసుకుంటే ఇట్లా, నైట్ టైంలో షూట్ చేసుకుంటే ఇలా అనేది మనం డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి ఈ 6000 ఆర్ 5000 దీంట్లో పెట్టి ఈ కెల్విన్స్ని పెట్టి మనం వైట్ బ్యాలెన్స్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఈ వైట్ బ్యాలెన్స్ అనేది వేరే ఏ ఫోటోగ్రఫీలోనైనా యూజ్ అవుతుంది అంటే మనకి సన్సెట్ ఫోటోగ్రఫీ ఉంటుంది కదా. సన్సెట్ ఫోటోగ్రఫీలో షాడో ఫోటోగ్రఫీ ఉంటుంది కదా. మనకి ఓన్లీ షాడోస్ నుంచి వెనకాల నుంచి సన్ రైజ్ కనిపించి మనకి షాడోస్ ఒకటే మాత్రం కనిపించేటట్టు ఫోటోగ్రఫీ తీస్తాం కదా. దాంట్లో మనకి కెల్విన్స్ అనేటివి అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి
సన్సెట్ కలర్ అనేది చేంజ్ అవుతుంది, మోర్ బ్రైట్గా గోల్డెన్ కలర్లో, రెడ్డిష్ కలర్లో ఎక్కువ రావడానికి ఈ కెల్విన్స్ అనేటివి వైట్ బ్యాలెన్స్ చేంజ్ చేసుకోవడం వల్ల ఆ ఫోటోగ్రఫీ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి మెయిన్గా వచ్చేవి 3: అపర్చర్, ఐఎస్ఓ, షట్టర్ స్పీడ్. ఫస్ట్ అపర్చర్ గురించి మాట్లాడుకుంటే మనం ఈ రెండు అనేటివి మనకి వైట్ బ్యాలెన్స్, ఫ్రేమ్ రేట్ అనేది ఒకసారి సెట్ చేసుకుంటే అవి పర్టికులర్గా దాన్ని పెట్టి ఉంచుకోవచ్చు మనకి. అట్లా కాకుండా ఈ అపర్చర్, ఐఎస్ఓ, షట్టర్ స్పీడ్ అనేటివి మనం మాన్యువల్ మోడ్లో చేంజ్ చేస్తూనే ఉండాలి కంప్లీట్గా. అంటే లైట్ చేంజ్ అవుతున్న కొద్దీ ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. దాన్ని బట్టి మనకి ఎక్స్ప్లోజర్ మీటర్ అనేది ఒకటి ఉంటుంది కెమెరాలో. ఎక్స్ప్లోజర్ మీటర్ కింద మనకి బార్ ఒకటి కనిపిస్తుంది కదా, 0, 1, 2, 3, -1, 2, 3 అని ఉంటుంది. ఆ ఎక్స్ప్లోజర్ మీటర్ ఎగ్జాక్ట్గా 0 దగ్గర ఉండాలి. ఆ లైట్ అనేది మనకి కెమెరాకి తీసుకున్న తర్వాత ఈ ఎక్స్ప్లోజర్ మీటర్ని బట్టి డిసైడ్ అయ్యి ఆ ఎక్స్ప్లోజర్ మీటర్ అటు ఇటు ఉండకుండా సెంటర్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఆ సెంటర్లో ఉండడానికి మనకి మీటరింగ్ మోడ్స్ అనేటివి హెల్ప్ అవుతుంటాయి. మీటరింగ్ మోడ్స్ గురించి నేను వీడియో కూడా ఒకటి కంప్లీట్గా తీశాను. ఎవరైనా చూడకపోయి ఉంటే ఐ బటన్లో లింక్ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం ఆ మీటర్ మోడ్ ఎక్స్ప్లోజర్ అనేది కరెక్ట్గా ఉండడానికి ఆ మీటర్ మోడ్ ఉంటుంది. ఆ మీటర్ మోడ్ ఎగ్జాక్ట్ 0లో ఉండాలంటే ఈ 3 స్టెప్స్ అనేటివి కరెక్ట్గా ఉండాలి. ఐఎస్ఓ, అపర్చర్, షట్టర్ స్పీడ్, ఈ 3 అనేటివి కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ మనం ఐఎస్ఓ మనకి అపర్చర్ గురించి మాట్లాడుకుంటే, అపర్చర్ అనేది స్క్రీన్ వైడనింగ్. అది ఈ స్క్రీన్ లోపల ఒక వైడనింగ్ ఉంటుంది. ఆ అపర్చర్ మీటర్ అనేది మనకి ఎంత ఓపెన్ అవుతే లైట్ అంతా ఎంటర్ అవుతుంది లోపలికి. ఈ అపర్చర్ అనేది ఎంత తక్కువ ఉంటే, అంటే 1.4, 1.8 ఉంటే ఎక్కువ వైడ్ ఓపెనింగ్ అనేది ఉంటుంది. 16, 18 అట్లా ఉంటే మనకి చిన్నగా అయిపోతుంది, అంటే కొంచెమే లైట్ లోపలికి వెళ్తుంది కాబట్టి డార్క్నెస్ ఫొటోస్ వస్తాయి. మనకి అపర్చర్ తక్కువ ఉంటే ఎక్కువ లైట్ ఎంటర్ అయ్యి లైట్ ఫొటోస్ వస్తాయి. అండ్ అపర్చర్ ఎంత తక్కువ ఉంటే అంత బొకే అనేది వెనకాల బ్లర్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ అపర్చర్ని దీన్ని బట్టి డిసైడ్ చేసుకొని మనం షట్టర్ స్పీడ్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ అపర్చర్లో బ్లేడ్స్ అనేవి ఉంటాయి. మనకి కెమెరా ఈ కెనాన్ M50 నాకు M50 కిట్ లెన్స్కి మాత్రం 6 బ్లేడ్స్ అనేవి ఇచ్చారు. ట్రేస్ మధ్య నుంచి సన్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, సన్ రేస్ అనేటివి, సన్ బ్లష్ అంటాం వాటిని, అవి 12 times 12 రేస్ అనేవి పడుతుంటాయి సైడ్లో మొత్తం. ఈ కెమెరాతో ఈ అపర్చర్తో తీస్తే మనకి ఈ కెమెరా అపర్చర్ బట్టి అది మనకి F16లో తీసుకుంటే మనకి అట్లాంటి రేస్ అనేవి కంప్లీట్గా వస్తాయి. అంటే అవుట్ ఆఫ్ ఫోకస్, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఆ రేస్ అనేవి వస్తాయి. అపర్చర్ బ్లేడ్స్ అంటారు వాటిని. కెనాన్కి సపరేట్గా, నికాన్కి సపరేట్గా ఉంటాయి. సో ఫైనల్గా మాట్లాడుకోవాలనుకుంటే అపర్చర్ ఎంత తక్కువ ఉంటే లైట్ అంత ఎక్కువ వస్తుంది, ఎంటర్ అవుతుంది కెమెరాలకి. అపర్చర్ ఎంత ఎక్కువ ఉంటే లైట్ అంత తక్కువ వస్తుంది, ఎంటర్ అవుతుంది, డార్క్ ఫొటోస్ వస్తాయి అపర్చర్ ఎక్కువ ఉండడం వల్ల. అపర్చర్ ఎంత తక్కువ ఉంటే ఫోకస్ అంత ఎక్కువ ఉంటుంది, ఓన్లీ చిన్న ఆబ్జెక్ట్ మాత్రమే ఫోకస్ అవుతుంది. అపర్చర్ ఎంత తక్కువ పెట్టుకుంటే, అపర్చర్ ఎంత ఎక్కువ పెంచుతున్న కొద్దీ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పెరుగుతుంది, ఫోకస్లో ఉండే ఆబ్జెక్ట్స్ అన్ని పెరుగుతాయి. ల్యాండ్స్కేప్లకి వాటికి మనం వాడేది అపర్చర్ 16 అట్లా పెట్టుకుంటే మనకి టోటల్ ఉన్న ల్యాండ్స్కేప్ నేచర్ మొత్తం అనేది ఫోకస్లో ఉంటుంది. అట్లాగే మనం పోర్ట్రేట్లో తీసుకుంటే మనం ఎంత తక్కువ అపర్చర్ ఉన్న లెన్స్లు కొనుక్కుంటే అంత బెటర్. 1.8 అపర్చర్ కొనుక్కుంటే మనకి బొకే అనేది ఎక్కువ ఉంటుంది, ఫోకస్ అనేది డెప్త్ ఆఫ్ ఫీల్డ్ తక్కువ ఉండి, షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఉండి బ్యాక్గ్రౌండ్లో మనకి ఎక్కువ బొకే వచ్చి ఎక్కువ బ్లర్ అనేది అనిపిస్తుంది. అపర్చర్ గురించి మెయిన్గా టాపిక్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది షట్టర్ స్పీడ్. షట్టర్ స్పీడ్ అనేది మనకి ఒక బండ గుర్తుగా చెప్పుకోవాలనుకుంటే మనం ఫ్రేమ్ రేట్స్ ఎంత పెడితే దానికి డబల్ షట్టర్ స్పీడ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం ఫ్రేమ్ రేట్స్ 24 frames per second పెట్టుకోవాలని చెప్పుకున్నాం కదా, సినిమాటిక్ చెప్పుకోవచ్చు. అది 25 frames per చెప్పుకుంటే ఇది షట్టర్ స్పీడ్ 50 frames పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది 1/seconds అనే ఒక పర్టికులర్ నేమ్తో పిలుస్తాం మనం. ఇప్పుడు షట్టర్ స్పీడ్ 30 పెట్టుకుంటే 30th second అని పిలుస్తాం షట్టర్ స్పీడ్ మనం. ఇప్పుడు మనం స్లో మోషన్ వీడియోస్ తీయాలనుకుంటే 60 frames per second పెట్టుకొని ఫ్రేమ్ రేట్ని ఇక్కడ మనం 120 పెట్టుకోవాల్సి ఉంటుంది షట్టర్ స్పీడ్. అప్పుడు మనం దానికి దీనికి అడ్జస్ట్ అవుతుంది మనకి. ఒకవేళ అపర్చర్ ఎక్కువ ఉండి అపర్చర్ ఎక్కువే ఉంచాలి, మేము ఇంకా తగ్గియొద్దు అనుకుంటున్నాం, 1.8 కంటే తగ్గియొద్దు అని ఫిక్స్ అయినప్పుడు అప్పుడు షట్టర్ని కొంచెం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం మోషన్ని బట్టి షట్టర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎంత ఎక్కువ షట్టర్ పెట్టుకుంటే మనకి అంత స్పీడ్ ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు. స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ, ఏదైనా క్రికెట్ స్టేడియంకి వెళ్ళి మనం ఫోటోలు తీయాలనుకుంటే వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు కాబట్టి షట్టర్ అనేది ఎక్కువ ఉండాలి. షట్టర్ ఒక సెకండ్కి ఎన్నిసార్లు ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది అనేది షట్టర్ స్పీడ్.
షట్టర్ అనేది మనకి లెన్స్ దగ్గర ఒక షట్టర్ ఉంటుంది కదా ఫోటో కొట్టేటప్పుడు, ఆ షట్టర్ ఎంతసేపు ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వాలి అని మెయిన్ డిసైడ్ చేసేది ఈ షట్టర్ స్పీడ్. ఇప్పుడు 30 సెకండ్స్ 30th సెకండ్ అని పెడితే ఒక సెకండ్కి 30 టైమ్స్ ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది. అంటే మనకి 30 ఫ్రేమ్స్ పెట్టుకుంటే మనకి మోషన్ అయ్యేది సెకండ్లో ఎన్నిసార్లు కదిలినా సరే, ఎంత స్పీడ్లో కదిలినా సరే అది ఫ్రేమ్ ఆ 30 సెకండ్స్ అనేది ఫోటో కొట్టడానికి ఛాయిస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం షట్టర్ని ఎంత తగ్గిస్తామో అంత మోషన్ బ్లర్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు 30 నుంచి 20, 10 అట్లా తగ్గించుకుంటూ వస్తే మనకి ఈ ఆబ్జెక్ట్ మూవ్ అయిన కొద్దీ అది మోషన్ బ్లర్ అయిపోయి ఏదైతే ఫోకస్ ఉంటుందో అది మాత్రం అక్కడ ఉంటుంది. ఇది మెయిన్గా మనకి షట్టర్ స్పీడ్ అనేది లైట్ పెయింటింగ్ ఫోటోగ్రఫీకి కూడా చాలా యూజ్ అవుతుంది. స్పోర్ట్స్కి వెళ్ళింటే మాత్రం మనం షట్టర్ ఎక్కువ పెట్టుకోవాలి, లైట్ పెయింటింగ్కి వెళ్తే మాత్రం షట్టర్ తక్కువ పెట్టుకోవాలి. మనము షట్టర్ స్పీడ్ తక్కువ పెట్టుకున్నప్పుడు ఒక 10 సెకండ్స్ అట్లా పెట్టుకుంటే మనం షట్టర్, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆబ్జెక్ట్ ఒక స్టాండ్ పెట్టి ఫోకస్లో పెట్టి బ్యాక్గ్రౌండ్లో ఫ్లాగ్ కానీ దాని లైట్ కానీ తిప్పినప్పుడు ఆ లైట్ మూవింగ్ అనేది మోషన్ బ్లర్ వచ్చి ఆబ్జెక్ట్ అక్కడే ఉండి లైట్ పెయింటింగ్ ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు మనం ఈ షట్టర్ స్పీడ్ యూజ్ చేసి. మనం నెక్స్ట్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఐఎస్ఓ గురించి. ఐఎస్ఓ అనేది లైట్, జస్ట్ ఒక లైట్ని మనం ఐఎస్ఓ అంటాం. కెమెరాకి లైట్ ఎంత ఇంటెన్సిటీలో పడుతుంది, మనకి లైట్ని ఎలా చేంజ్ చేసుకోవాలనేది ఐఎస్ఓ. డే టైంలో మనకి ఐఎస్ఓని 100 పెట్టుకోవాలి. మనకి ఐఎస్ఓ ఎంత పెంచితే లైట్ అనేది ఎక్స్పోజర్ అనేది అంత పెరుగుతూ ఉంటుంది. మనకి ఎంత డార్క్ ఉందనుకో మనం ఐఎస్ఓని పెంచుకోవాలి. డే టైంలో 100 to 200 పెట్టుకోవడం బెటర్. నైట్ టైంకి వచ్చేసరికి మనం దాన్ని 1000 వరకు తీసుకెళ్ళచ్చు. ఐఎస్ఓ అనేది 1000 లోపు ఉన్నంత వరకు మాత్రమే మన ఫోటోలో కానీ వీడియోలో కానీ గ్రెయిన్స్ రాకుండా ఉంటాయి, అంటే నాయిస్ రాకుండా ఉంటాయి. చిన్న నాయిస్ ఉంటుంది కదా, ఆ నాయిస్ రాకుండా ఉండాలంటే మనం ఐఎస్ఓని 1000 లోపు పెట్టుకోవడం బెటర్. ఇది క్లారిటీగా ఒక 1000 లోపు ఉండాలి. డే టైం అయితే 100 to 200 ఉండాలి. నైట్ వరకు వచ్చేసరికి 1000 పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం నైట్కి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు నైట్లో వీడియో తీస్తున్నాం అనుకోండి, ఇప్పుడు మనం నైట్ 1000 లోపు పెట్టుకోవాలి. 1000 పెట్టినా సరే ఇప్పుడు మనకి డార్క్ షేడ్ వస్తుంది, ఇంకా ఐఎస్ఓని పెంచితే గ్రెయిన్స్ వస్తాయి అన్నప్పుడు మనం షట్టర్ స్పీడ్ని తగ్గించుకోవాలి. అప్పుడు షట్టర్ స్పీడ్ తగ్గితే మనకి లైట్ అనేది ఎక్కువ మన కెమెరాలోకి ఎక్కువ ఇన్సర్ట్ అయ్యి మనకి లైట్ అనేది వచ్చి ఎక్స్ప్లోజర్ మీటర్ అనేది 0కి వస్తుంది. ఒకవేళ షట్టర్ గిట్ అంతే ఉండి స్పీడ్ ఫోటోగ్రఫీ తీస్తున్నాం, షట్టర్ తగ్గియొద్దు, మేము మోషన్ బ్లర్ వస్తుంది. షట్టర్ ఎగ్జాక్ట్గా అంతే ఉంచాలి అనుకుంటే మనం అపర్చర్ వాల్యూని తగ్గించుకోవాల్సి ఉంటుంది. అట్లా అపర్చర్ వాల్యూ ఎంత తగ్గితే అంత లైట్ అనేది ఎక్కువ వస్తుంది. ఇట్లా మనం కొన్ని కండిషన్లో కొన్ని చేంజెస్ ఉంటాయి మనకి. మనం మెయిన్ కెమెరా బయటికి తీసుకెళ్ళి మాన్యువల్ మోడ్ పెట్టి తీస్తూ ఉంటే మనకి ఏదైతే చేంజ్ చేయాలనేది మనకి క్లారిటీగా ఒక అండర్స్టాండింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఫర్ సపోజ్ డే టైంలో ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ తీసేదానికి వెళ్ళి మనం ఫ్రేమ్ రేట్ అనేది 25 frames per second పెట్టుకొని వైట్ బ్యాలెన్స్ అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ 3 సెట్ చేసుకోవాలి కదా, అపర్చర్, ఐఎస్ఓ, షట్టర్ స్పీడ్. ఇప్పుడు మనం షట్టర్ స్పీడ్ డే టైం కాబట్టి మనకి 100 పెట్టుకుంటాం, ఐఎస్ఓ డే టైం కాబట్టి 100 పెట్టుకుంటాం. షట్టర్ స్పీడ్కి వచ్చేసరికి మనకి అది ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్ అయి ఉంటే మాత్రం ఎక్కువ పెట్టుకుంటాం. ల్యాండ్స్కేప్ కాబట్టి మూవింగ్ ఆబ్జెక్ట్ ఏమి ఉండదు కాబట్టి మనకి 30 frames per second పెట్టుకోవచ్చు, 30 seconds పెట్టుకోవచ్చు షట్టర్ స్పీడ్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అపర్చర్ మాత్రం మనం 16 ఆ రేంజ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మొత్తం డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది ఎక్కువ ఉండాలి, మొత్తం ఫోకస్లో ఉండాలి కాబట్టి దీన్ని బట్టి ఈ 3 చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లైట్ అనేది ఎక్స్పోజర్ మీటర్ 0లో ఉండాలి, అంటే ఇప్పుడు డార్క్ షేడ్ అయ్యి వచ్చి ఉంటే మాత్రం ఫ్రేమ్ రేట్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అపర్చర్ ఎగ్జాక్ట్గా ఉండాలి, లేకపోతే బ్లర్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఫ్రేమ్ రేట్స్ని అడ్జస్ట్ చేసి అండ్ ఇప్పుడు ఐఎస్ఓని కొంచెం అటెంట్ చేసి అడ్జస్ట్ చేసి ఫోటో అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ కండిషన్లో డిఫరెంట్గా మనం ఈ ఐఎస్ఓ, షట్టర్ స్పీడ్, అపర్చర్ని చేంజ్ చేస్తూ ఉంటాం. దీన్ని బట్టి మనకి ఒక అండర్స్టాండింగ్ అంటూ వచ్చి మనకి ఏ టైప్ ఫోటోగ్రఫీ తీస్తే ఏ టైప్లో మనం వీటిని అడ్జస్ట్ చేసుకోవాలనేది క్లారిటీగా మనకు అర్థమవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.